మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే అండి, మరి టేస్టీ 3 వంటలను చూసారు కదా. ఇప్పుడు జస్ట్ మినిట్ లో మరి రాజుగారు ఈ రోజు మనకి చేసి చూపించబోయే వెరైటీ ఏంటో కనుక్కుందాం. రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? వెజ్ ఉత్తప్పం చేస్తున్నాను. వెజ్ ఉత్తప్పం, మంచి హెల్దీగా అన్నమాట, మంచి టేస్టీగా కూడా ఉంది. ఓకే మరి వెజ్ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, వేయించిన జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి వెజ్ ఊతప్పం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. ముందుగా ఏంటంటే నేను పిండి రెడీ చేసి పెట్టేశాను. ఓకే, దోశ పిండి రెగ్యులర్ గా చేసుకునే దోశ పిండి మనకు. దీంట్లో ఏంటంటే మనం బియ్యం పప్పు ఒక పూట ముందుగా నానబెట్టేసుకుని గ్రైండ్ చేసేసుకుని పెట్టేస్తే మనకు ఓవర్ నైట్ లో కొంచెం అది ఫర్మెంట్ అవుతుంది. ఓకే, సో అలా నేను రెడీ చేసి పెట్టేశాను. బౌల్లో క్యారెట్ తురుము, వెజిటబుల్స్ అన్ని ముందు మిక్స్ చేసుకుంటున్నారు. ఎస్ అండి. సో ఇలా బాగుంటుంది. ఓకే, సన్నగా తరిగిన బీన్స్, తరిగిన టొమాటో ముక్కలు, ఓకే, తరిగిన ఉల్లిపాయలు, ఓకే, సన్నగా తరిగిన కరివేపాకు, వేయించిన జీలకర్ర అండి. ఈ టేస్ట్ బాగుంటుంది. ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు అలా వదిలేస్తే మనకు ఒకదాన్ని ఫ్లేవర్ ఒకదానికి అలా ట్రాన్స్ఫర్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. సో కాసేపు పక్కన పెట్టేస్తారు అయితే దాన్ని. ఓకే, మరి మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే అండి, ఇక్కడ ఈ వెజిటబుల్స్ అన్ని రాజుగారు కాసేపు పక్కన పెడతారు. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మందికి కడుపులో మంటగా, ఏది తిన్నా కూడా వెంటనే కడుపులో గడబిడగా ఇలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కలబందని జ్యూస్ లాగా చేసుకుని అందులో సాల్ట్ కానీ లేకపోతే తేనె కానీ వేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఈ కడుపులో మంటగా ఉండడము, పుండులాగా ఉండడము, అలాగే పేగుపూత ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఇందులో మనం క్యారెట్ ఇవన్నీ కూడా రెగ్యులర్ ఊతప్పంలో వేస్తూ ఉంటాం కదా. కాస్త దానికి తోడు కొద్దిగా ఇలా బీన్స్ కానీ ఏమైనా మనకి నచ్చిన వెజిటేబుల్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివన్నీ హ్యాపీగా స్టఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. జనరల్ గా చాలా మంది ఏంటంటే ఊరికే ఏదో అట్లా కొద్దిగా అన్నట్టు వేస్తారు, కానీ అది ఏదో మనకి ఎవ్రీ బైట్ లో ఆ ఫీల్ రాదు. కొంచెం ఇట్లా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగా అనిపిస్తుంది. ఆ వెజిటబుల్స్ తగులుతూ. అవును, ఓకే, వావ్, నైస్. సో అటు కూడా కాస్త కాలితే మనకి ఉత్తప్పం రెడీ. కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. ఓకే, ఓకే, ఆ వెజిటబుల్ తాలూకా స్మెల్ బాగా వస్తుంది. సో కొద్దిసేపు మనం సిమ్ లో పెట్టేసుకున్నాం. ఓకే, లేకపోతే కొంచెం అంటే ఆ వెజిటబుల్ కొంచెం మాడే అనుకోండి, టేస్ట్ అనిపించదు. సో జస్ట్ అలా మగ్గితే చాలు, అంటే వేడి బాగా తగిలి. ఓకే, ఓకే. సో ఎలాగ అన్ని సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి ఆ వేడికే మనకి కాస్త కుక్ అయినట్టు అనిపించేస్తుంది. సో ఇలా అంటే మనం ఇలా తిరిగి తిప్పి వేసడం వల్ల ఏంటంటే వాటి ఫ్లేవర్లు కూడా అంటే కొంచెం వేగుతాయి కదా. అవును, ఆ ఉత్తప్పం ఆ పిండి లోపల కూడా వెళ్ళిపోయి బాగుంటుంది. ఓకే, ఓకే, నైస్, కలర్ఫుల్. ఓకే, తీసేసుకున్నా. ఓకే,
ఓకే, సో రెడీ అయిపోయింది. దీన్ని బేస్ గా చేసుకొని నేను గార్నిష్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసేదాన్ని. ఓకే, మంచి స్మెల్ వస్తుంది పక్కన. వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకున్నాను. సో కొంచెం గ్రీన్ కలర్ లో ఉండే నిమ్మకాయ తీసుకున్నాను. ఓకే, 2 రౌండ్ స్లైసెస్ అండి. బ్లాక్ గ్రేప్స్ అంటే సన్ లా చేస్తున్నాను. ఓకే, సో ఐస్, తర్వాత అలా రేజెస్. ఓకే ఓకే, ఇది ఐస్. సో టొమాటో, సో కొంచెం స్మైలీగా చూపించడానికి. ఓకే, ఓ దీని మీద పెడతారా అవన్నీ? ఎస్. ఓకే ఓకే ఓకే, ఇలా వచ్చేస్తుంది. సో కిరణాల్ లాగా క్యారెట్. ఓకే, ఓకే, సో ఇంకొంచెం చిన్న సైజ్ కూడా చేస్తున్నాను. తర్వాత వీటిని మనం స్లైసెస్ లా చేసుకోవాలి. ఓకే, సో పెద్ద సైజు చిన్న సైజు అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే, నైస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. ఇవన్నీ కూడా తినేది. యా, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా వేడివేడిగా ఊతప్పం రెడీ. మరి టేస్ట్ చూసే ముందు వెజ్ ఊతప్పం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, వేయించిన జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై ఊతప్పంలా వేసి పైనుండి వెజ్ మిశ్రమం ఉంచి 2 వైపులా నూనెతో కాల్చుకోవాలి. అంతే, వెజ్ ఊతప్పం రెడీ. వెజ్ ఊతప్పం తయారీ విధానం చూసారు కదండి. తీసుకోండి రాజు గారు. సో వెజిటబుల్స్ అన్ని అంటే ఓవర్ కుక్ అవ్వాలా, కొంచెం ఆ క్రంచినెస్ తెలుస్తూ బాగుంది. అంటే మామూలుగా అసలు మనకి క్యారెట్ కొత్తిమీర వేస్తే ఊరికి అట్లా తిప్పి తీసేస్తారు, కానీ ఇక్కడ మనం కొంతసేపు ఆ వెజిటబుల్ సైడ్ కూడా కాస్త కాలనిచ్చాం కదా. సో కాబట్టి అది ఆ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యి ఆ బీన్స్ ఇవన్నీ అంటే బాగున్నాయి. మిక్స్ చేసి కూడా పెట్టేసరికి అన్ని మిక్స్ అయిపోయాయి. లేకపోతే మనకి ఒక చోట ఉల్లిపాయలు ఒక్కొక్క ఇండివిజువల్ గా అంటే ఒక్కొక్క బైట్ లో మనకు ఒక్కొక్క టేస్ట్ ఫ్లేవర్ అంటే ఫ్లేవరే తెలుస్తూ ఉంటుంది. అవును, ఇక్కడ అన్ని కలిపి వేయటం మూలన అన్నిటి టేస్ట్ మిక్స్ అయ్యి బాగా తెలుస్తుంది. సో చూసారు కదండి, వెజ్ ఊతప్పం. మనకి నచ్చిన వెజిటబుల్స్ సన్నగా చాప్ చేసేసుకుని మనం ఇలా ఊతప్పంగా ట్రై చేయొచ్చు. కాకపోతే వెజిటబుల్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు అవి కూడా బాగా తెలుస్తూ టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. పంచదారకి చీమలు పట్టడం సహజమే కదండి. మరి చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, పంచదార నిల్వ ఉంచిన డబ్బాలో ఒక 4-5 లవంగాలను కనుక వేసినట్లయితే పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా.